హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటగది. ఎలా ఉన్నారంతా? ఈరోజు తెలుగు వంటగదిలో ఎంతో టేస్టీ ఎమ్మి పీతల కర్రీ చేయబోతున్నాను. టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుంది, ట్రై చేయండి. ముందుగా పీతల్ని శుభ్రం చేసుకుని కాళ్ళను వేరు చేసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, లేదా పేస్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసుకుని టమాటో ముక్కలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతల్ని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా విరిగిపోకుండా ఆ మసాలా అంతా ఈ పీతలకు పట్టేటట్టుగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఫైనల్గా ఇందులో 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.